నందమూరి బాలకృష్ణ కొడుకు అయిన మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలైతే వస్తున్నాయి. కానీ వాటికి సంబంధించిన ఏ విషయం కూడా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చనే లేదు. నిజానికి సంవత్సరం మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ అయింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. సినిమా ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి ఆయన మరో సినిమా అయితే స్టార్ట్ చేయలేదు. ఇక ఇప్పుడు స్టార్ రైటర్ అయిన సాయి మాధవ్ బుర్రా ఒక అద్భుతమైన కథనైతే రాశారట. అది మోక్షజ్ఞ ఇమేజ్ కి చాలా బాగా సరిపోతుందనే ఉద్దేశంతో బాలయ్య బాబుకి వినిపించాడట. మొత్తానికైతే బాలయ్య ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతా బాగానే ఉంది, కానీ ఆ సినిమా డైరెక్షన్ చేస్తే డైరెక్టర్ ఎవరు అనే విషయంలోనే సరైన క్లారిటీ రావటం లేదు. ఇక వీలైనంత తొందరగా ఈ సినిమాని పట్టాలెక్కించాలనే పనిలో బాలయ్య ఉన్నాడు. ఈ నెలలో దర్శకుడిని ఫైనల్ చేసి ఆగస్టు నెల నుంచి ఈ సినిమాని పట్టాలెక్కించాలనే ప్రయత్నంలో బాలయ్య ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ సంవత్సరం ఎండింగ్ లో గానీ, లేదంటే వచ్చే ఏడాది సమ్మర్ లో గానీ మోక్షజ్ఞ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది.